ప్రజాదళం టీవీ ప్రేక్షకులకు, మా బీసీ సోదరి సోదరిమణులకు, యావత్ ప్రపంచ యువతకు నమస్కారములు. ఇవాళ జగద్గురు ఆది శంకరాచార్యులు జయంతి సందర్భంగా ఆ పరమాత్మను స్మరించుకుంటున్నాం. ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో పెంపొందించే విధముగా భారతదేశంలో మొట్టమొదటి పాదయాత్ర చేసిన మహానుభావులు ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించి కాలాడి గ్రామంలో జన్మించినారు. వారు ఆధ్యాత్మ గురువుగా ప్రసిద్ధిగాంచి ఆయన ప్రతి దేవాలయంలో ఒక యంత్రాలు వేసి అత్యంత వైభవంగా ఈ రోజున విరజిల్లుతున్నాయంటే ఆ మహానుభావుడు వేసిన యంత్రాల మహిమే. వారిని స్మరించుకుంటూ ఈరోజు యువతకి చిన్న సందేశం ఇవ్వాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాలకు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఒక సందేశం ఇవ్వాలని ప్రజాదళం టీవీ ద్వారా మేము ముందుకు వస్తున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్ వినోదంగా కుటుంబంతో సరదాగా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప దీన్ని మనం బెట్టింగ్ రూపంలో తెలిసి తెలియక యువత ముందుకు వెళ్తుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే మా సోదరులు కానివ్వండి, అలాగా గెలుపు అనేది ఒక మాయ. ఆ మాయలో మనం పడి, ఆ మత్తులో మనం పడి ఈ రోజున మన కుటుంబాల్లో కూడా విచ్చలవిడిగా కనుమరుగైపోతున్న పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రజలకి కానివ్వనండి, మా చిన్న చిన్న వర్తకులు కానీ, రోజువారీ పనిచేసుకునే కార్మికులు కానీ, ఎవరైనా సరే డబ్బున్నా సరే, డబ్బున్న వారికి కూడా మేము విన్నవించుకుంటే బెట్టింగ్లకి వెళ్ళొద్దు. ఎంత డబ్బు ఉంటే ఈ బెట్టింగ్లు ఎంతవరకు ఉంటుంది? డబ్బున్న వాళ్ళు కూడా మా నమస్కారాలు తెలియజేస్తుంది. బెట్టింగ్లు మటుకు పాల్పడవద్దు దయచేసి. మీరు కుటుంబంతో ఈ ఐపీఎల్ మ్యాచ్ని ఆనందంగా గడపండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని బెట్టింగ్లకు వెళ్ళి మన కుటుంబాలని వీధిపాలు చేసుకోవద్దు. మాకు మీరు దూరం కావద్దు, మిమ్మల్ని మేము దూరం చేసుకోలేము, మీరు మమ్మల్ని దూరం చేసుకోవద్దు. ఇదే ఒకటే మేము చెప్తున్నాము. ఎందుకంటే చాలా చూస్తున్నాము. నిన్నటి వరకు మాతో సరదాగా తిరుగుతున్న వ్యక్తి కనుమరుగైపోతుంది. ఏంటంటే బెట్టింగ్. ఈ బెట్టింగ్ ఏంటంటే అసలు చాలా భయంకరంగా ఉంది. ఏంటంటే ఒకసారి వస్తే 100 రూపాయలు వస్తాయి, పోతే 1,00,000 రూపాయలు పోతుంది. ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. మన పిల్లల్ని కూడా ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన బాధ్యత ఈ రోజుల్లో ఉంది. ఐపీఎల్ మ్యాచ్ మనకి వినోదం ఇవ్వాలి తప్ప విషాదం ఇవ్వకూడదని తెలియజేసుకుంటూ, ప్రజలారా, మా సోదరులారా, ముఖ్యంగా మా స్నేహితులు కానివ్వండి, ముఖ్యంగా యువతకు తెలియజేసుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈజీ మనకి అలవాటు పడద్దు, దుర్వ్యసనాలకు అలవాటు పడద్దు. మనం ఎంత కష్టపడితే అంత భవిష్యత్తు ఉంటుంది. అది ఒకటే మీరు ఆలోచించుకొని తల్లిదండ్రులను క్షోభకి పెట్టవద్దు. అలాగే భార్య పిల్లలను కూడా క్షోభకు గురి చేయవద్దు. మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మేము ఒక సందేశం ఇవ్వాలి. మేము గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో మా బీసీ సంఘం తరపున సందేశం ఇచ్చాము. అనేక విధాలుగా మేము అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నాము. మీరు కూడా ఒక్కసారి, నేనే కాదు చాలామంది ముందుకు రావాలి. ఇలా ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. అది ఆటని ఆటగానే చూడాలి తప్ప జూదంగా చూడవద్దు. దయచేసి ఇంకొకసారి ఈ ప్రజాదళం టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.